Welcome to Channel 5 News. నా పేరు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు కావలిలోనే ఎస్ఎంకే కన్వెన్షన్ హాల్లో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యవర్గ సమావేశాలకు రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాల నుంచి యానాదుల సంక్షేమ సంఘం ప్రధాన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏదైతే ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా 2 అంశాల మీద మేము చర్చిస్తూ ఉన్నాం. ఒకటి ఎస్టీ వర్గీకరణ, 2 యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్. ఈ 2 అంశాల మీద మేము ప్రధానంగా చర్చించి పలు తీర్మానాలు చేయబోతూ ఉన్నాం. ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పాయి. అయితే ఏదైతే ఏపీలోనే కూటమి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది, కానీ ఎస్టీ వర్గీకరణ మాత్రం చేయలేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 34 గిరిజన తెగల్లో వెనకబడినటువంటి జాతి యానాదులు. అందుకని మేము ఈ రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణ చేయాలి, తద్వారా మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి గత ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతియుతంగా మా యొక్క నిరసన, మా యొక్క ఆందోళనలు కొనసాగాయి. అయినా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి చలనం లేదు. అందుకని మేము ఏదైతే వచ్చే ఏప్రిల్ 14వ తేదీన బాపట్ల కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున యానాది గర్జన సభను నిర్వహించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. ఎందుకంటే మీకు తెలుసు, ఏదైతే ఈ రాష్ట్రంలో 34 తెగలు గిరిజన తెగలు ఉంటే అందులో వెనుకబడినటువంటి తెగ యానాది. జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి తెగ యానాదులు, అభివృద్ధిలో చివరి స్థానంలో ఉన్నటువంటి తెగ యానాదులు. ఈ నేపథ్యంలో ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఎస్టీల్లో ఉండేటువంటి యానాదులకు రావాల్సినటువంటి మా ఉద్యోగాలు కానీ, మా ప్రమోషన్లు కానీ, మా చదువులు కానీ, మా ఇళ్ళు కానీ, మా పొలాలు కానీ, మా లోన్లు కానీ మొత్తం ఏదైతే గిరిజన జాతుల్లో అభివృద్ధి చెందినటువంటి జాతులన్నీ తన్నుకొని పోతూ ఉంటే మరి యానాదుల యొక్క అభివృద్ధి ఎక్కడ సాధ్యమవుతుంది? ఏదైతే 70 సంవత్సరాల స్వతంత్ర ఆంధ్రాలో యానాదుల యొక్క పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అందుకని మేము ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మరో అంశం, యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్. ఏదైతే గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వము ప్రధానంగా యువగాళం అధినేత నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల సభల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతూ ఉంది. మరి యానాదులను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు ప్రత్యేక కార్పొరేషను ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా కూటమి నేతలారా, వెనకబడి ఉండేది యానాదులు, మీరు అన్ని జాతులకు కార్పొరేషన్ ఇచ్చారు. మరి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి యానాదుల విషయంలో ఎందుకు చులకనగా చేస్తూ ఉన్నారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది యానాదులు ఉన్నాం. దాదాపు 100 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించేటువంటి, శాసించేటువంటి స్థాయిలో మా ఓటర్లు ఉన్నాయి. మా చేత ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు అయిపోగానే మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకని ఈ 2 అంశాల మీద ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులందరినీ పెద్ద ఎత్తున సమీకరిస్తూ ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యవర్గ సమావేశమే ఇందుకు పునాది. మీకు తెలుసు, దాదాపు ఈ రాష్ట్రంలో నుంచి అన్ని జిల్లాల నుంచి వందలాది మంది వచ్చారు. భవిష్యత్తులో ఏదైతే ఏప్రిల్ 14వ తేదీన బాపట్లలో ఉద్యమించబోతా ఉన్నాం, అలాగే
యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ కోసం కూడా అవసరమైతే విజయవాడలో కూడా ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయబోతా ఉన్నాం. మేము రెండే అడుగుతున్నాం. అయ్యా కూటమి ప్రభుత్వ నేతలారా, కూటమి ప్రభుత్వ పెద్దలారా, గతంలో మీరు ఇచ్చినటువంటి యానాదులకు హామీ మేరకు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి. 1, 2 ఏదైతే ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని మీరు ఎస్సీ వర్గీకరణ చేశారు, సంతోషం. మరి ఎస్టీ వర్గీకరణ చెయ్యాలి, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, యానాదులు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ వేయమంటా ఉన్నాం, ఒక కమిషన్ వేయండి. ఈ రాష్ట్రంలో గిరిజన తెగల్లో 34 తెగలు ఉన్నాయి. ఏ తెగ అభివృద్ధి చెందింది, ఏ తెగ ఉద్యోగాలు తన్నుకొనిపోతూ ఉంది, ఏ తెగ భూములు లాక్కుంటూ ఉన్నాయి, ఏ తెగ లోన్లు తన్నుకొనిపోతూ ఉన్నాయి. మరి యానాదిలో ఉండేదానికి ఇల్లు లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, ఏదైనా ఉపాధి మార్గం లేదు, ఉద్యోగం లేదు. ఏదైతే ఉద్యోగం లేక ఉపాధి లేక యానాదులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని వీటన్నిటి విషయాల మీద కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం. మేము మిమ్మల్ని నమ్మాం, కూటమి ప్రభుత్వాన్ని నమ్మాం, ఆదరించావు, ఓట్లేసావు. మీరు అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది, 2 సంవత్సరాలు అయింది. మీరు మాకు ఇస్తానటువంటి హామీని అమలు చేయండి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులందరినీ కూడా ఉద్యమించి అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడించేందుకు కూడా మేము వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.